హలో అండి అందరికీ వెల్కమ్ టు తనుజాస్ ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు చిన్న హార్వెస్ట్ ఉందండి, వీడియోలో మీకు మొత్తం చూపించేస్తాను. ఇప్పుడు లేట్ చేయకుండా మనము గార్డెన్లోకి వెళ్ళి ఈరోజు ఏమేమి హార్వెస్ట్ ఉన్నాయో చూపించేస్తాను మీకు. పదండి, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఎంత బాగున్నాయో అసలు, ఫ్లవర్స్ వచ్చేసి చాలా బాగున్నాయి. ఈరోజు దేవునికి పూజ చేద్దామని అన్ని ఫ్లవర్స్ అన్నీ కూడా ఈరోజు హార్వెస్ట్ చేసేస్తున్నాను. చాలా బాగున్నాయండి ఫ్లవర్స్ అయితే. చూసారా ఎంత బాగుందో, మంచి మిర్చి రెడ్ కలర్లో ఉందండి. ఫ్లవర్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. చూసారా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్లవర్స్. మన గార్డెన్లో ఇది ఫస్ట్ టైం అండి నేను ఈ ఫ్లవర్స్ అనేది హార్వెస్ట్ చేయడము. అంటే టూ ఆర్ త్రీ టైమ్స్ వరకు చేశాను, బట్ ఇంత బాగా రాలేదు. 1 or 2 ఫ్లవర్స్ అయితే వచ్చాయి, బట్ ఇప్పుడైతే చాలా బాగా వచ్చాయి. అలాగే టమాటోస్ కూడా ఉన్నాయి. ఇక్కడ టొమాటోస్ కూడా హార్వెస్ట్ చేసేస్తాను. ఈ చిన్న చెట్టుకు వచ్చేసి ఒక్క టొమాటో అనేది వచ్చేసింది. సో దీన్ని ఇప్పుడు హార్వెస్ట్ చేసేసుకుందాం. చూసారా ఎంత బాగుందో, బుజ్జిగా చాలా మంచి కలర్లో వచ్చేస్తున్నాయండి. సో ఈ క్రెడిట్ అంతా కూడా నేను మా వారికి ఇచ్చేస్తాను. నేను చెట్టు వేసింది ఒక ఎత్తు అయితే, పాపం ఆయన డైలీ ఒక హ్యాబిట్గా పెట్టేసుకున్నారు. దీనికి వాటర్ వేయడము మొత్తం కూడా మార్నింగ్ వేస్తేనే ఇదొక పనండి ఆయనకి. నేను చెప్పినా చెప్పకపోయినా ఆయనే వెళ్ళి అదొక హ్యాబిట్గా వాటర్ అనేది వేస్తూ ఉంటారు. చాలా బాగా చూసుకుంటారు. నాకు నా ఇంటి పనులకే సరిపోతుంది. నేను వేసానన్న మాటే కానీ మా ఆయన మాత్రం దీన్ని చాలా బాగా ఇష్టంతో చూసుకుంటున్నాడు. ఎంత బాగా వస్తున్నాయో కదా. ఏదేమైనా ఈ క్రెడిట్ అంతా కూడా మా వారిదే అండి. చూసారా ఇక్కడ కూడా టొమాటోస్ కూడా వచ్చేసాయి. ఈ చెట్టుకి 2 కాసాయండి టమాటోలు. ఇంకా కాయలు అనేవి చాలా వరకు ఉన్నాయి, చాలా ఉన్నాయి కాయలు. సో ఇక్కడ కింద మొత్తం చూస్తే మీకు వంకాయలు కనబడతాయి. ఎంత బాగా వచ్చాయో గుత్తులుగా. ఇక్కడ చూసారా ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో. మా ఆయన మార్నింగే లేచి ఫ్లవర్స్ చాలా వచ్చాయి, ఈరోజు కోసేసే మొత్తం ఫ్లవర్స్ అన్నీ కూడా దేవునికి పూజ చేయాలి అని చెప్పారు. సో వెంటనే గబగబా వచ్చేసి ఫ్లవర్స్ అన్నీ కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఎంత బాగా వచ్చాయో కదా మంచిగా ఫ్లవర్స్. బయట వెళ్ళకుండా మాకు డైలీ ఫ్లవర్స్ అనేవి వస్తూనే ఉన్నాయండి. ఈ ఫ్లవర్స్తోనే మేము దేవునికి డైలీ పూజ కూడా చేసేస్తున్నాము. చెట్టుకి చాలా వచ్చాయండి. ఇది నేను సీడ్స్ వేసానో లేదో అన్నది కూడా ఐడియా లేదు, బట్ ఏదో ఒక చెట్టు వచ్చింది చూద్దాము అని వదిలితే ఇలా మంచి పూలతో చెట్టు అనేది వచ్చేసింది. సో ఇంకా చాలా హ్యాపీగా ఉంది ఈ చెట్టుని చూస్తూ ఉంటుంటే. నాకు కావాల్సిన అన్ని ఫ్లవర్స్ అన్నీ కూడా ఈ చెట్టు అనేది ఇస్తుందండి. ఇది కూడా ఏనుగుదంతం చెట్టు ఉంది కదా, అది చాలా బాగా వస్తున్నాయి. డైలీ ఫ్లవర్స్ అనేవి వస్తున్నాయి. రోజు లేదు అనకుండా ఒక 5-6 ఫ్లవర్స్ అనేది వస్తూ ఉంటాయి. ఈసారి అయితే వంకాయలు గుత్తులుగా కాసాయండి. లాస్ట్ ఇయర్ చాలా సఫర్ అయ్యాను. చెట్టు వేసినా కూడా చాలా మటుకు హార్వెస్ట్కి అనేది అసలు ఏది రాలేదు. చాలా బాధేసింది, ఏంటి ఇలా చేస్తున్నా కూడా ఒక్క హార్వెస్ట్ కూడా కావడం లేదు అని. సో బట్ ఇయర్ నాకు డిసప్పాయింట్ చేయలేదండి, ఏది కూడా హ్యాపీగా ఉంది. చూసారా కొంచెం ఇబ్బందిగా ఉంది, నేనే వీడియో తీసుకొని చేస్తున్నాను కదా. వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ ఒకటి. బాగా చాలా బాగా వచ్చాయండి, చూపించేస్తాను మీకు. చూసారా ఎంత బాగున్నాయో. ఇది ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చేయడం లేదండి. ప్రతిసారి గార్డెన్కి వచ్చినప్పుడు అంతా కూడా నాకు కొన్ని వంకాయలైనా ఇస్తూ ఉంటాయి. సో ఆ హ్యాపీనెస్ అనేది ఇది ఇలా చూస్తే అర్థమవుతుంది. చూసారా భలే బాగా వచ్చాయి హార్వెస్ట్.
అస్సలు డిసప్పాయింట్ చేయవండి నాకు గార్డెన్కి వచ్చినప్పుడు ఫ్లవర్స్ కానీ వంకాయలు కానీ. సో ఇవాళ హార్వెస్ట్ వచ్చేసి వంకాయలు వచ్చాయి, అలాగే 3 టొమాటాలు, ఏనుగు దంతం పూలు, గంధం పూలు, ఇదేం పూలు చెప్పండి, వైట్ కలర్లో వచ్చాయి. చాలా బాగా